పారిపోదాం. ఏయ్ శ్వేత ఆగు, శ్వేత శ్వేత ఆగు, ఏయ్ శ్వేత శ్వేత ఆగు, శ్వేత ఆగు, శ్వేత ఏయ్ శ్వేత శ్వేత ఆగువే, శ్వేత ఆగు శ్వేత. తప్పు చేసిన వాళ్లే పారిపోవాలి, నువ్వు కాదు. అవును, నువ్వు తప్పు చేశావని ఈ ప్రపంచమంతా నమ్మొచ్చు, కానీ ఈ కంచు నమ్మదు. నా ప్రాణాలు కాపాడిన నీకు నేను ద్రోహం చేసినక్క. ఏ నేరం చేయని నిన్ను నేరస్తురాలివని చెప్పినక్క. నీ బ్రతుకు నాశనం చేసినక్క. నిజమే, నువ్వు చెప్పిన అబద్ధం వల్ల నా జీవిత నాశనం అయింది. కానీ నువ్వు అబద్ధం చెప్పడానికి కారణం మాత్రం ఆ అనసూయ రుద్రమ అని అర్థమైంది. లేదక్క, వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు నన్ను ఏం చెప్పమని లేదక్క. నన్ను కలిసాక కూడా నువ్వింకా భయంలోనే ఉన్నావంటే వాళ్ళు నిన్ను ఎంతగా భయపడ్డారో నాకు అర్థమవుతుంది. నువ్వు నా మనిషివని నమ్మాను, అలాగే నేను నీ మనిషిని నమ్ముతున్నావా? నిన్ను కాక ఇంకెవరిని నమ్ముతానక్క? అక్క, నువ్వు నన్ను నమ్మితే నిజం చెప్పు, ఏం జరిగింది? అది శ్వేత, నాకేం కాదు, నువ్వు ధైర్యంగా చెప్పు. అసలేం జరిగిందంటే అక్క, పోలీసులకి మీడియాకి సంతోష్ని పొడిచింది కంచు అని చెప్పాలి. మేమిచ్చిన మందు వల్లే అది మూగదైపోయింది. దాని విరుగుడు నా దగ్గరుంది. మేం చెప్పినట్టు సాక్ష్యం చెప్తే నీకా విరుగుడిస్తాను. గట్ల దీన్ని మూగదాన్ని చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసిండ్రక్క. అక్క, దాంతో దీన్ని కాపాడుకోనికి అబద్ధం చెప్పినక్క. కానీ అబద్ధం చెప్తున్న ప్రతిసారి నీకు అన్యాయం చేస్తున్నానని తల పగలగొట్టుకొని చావాలనిపించిందక్క. అక్క, బాధపడికే. మన మధ్య చిచ్చు పెట్టి మన వేల్తో మనకన్నే పొడవాలని చూసిన వాళ్ళని వదిలిపెట్టద్దు. అవునక్క, మోసంతో, ద్రోహంతో, మాయ మాటలతో నా మాటలు పోగొట్టిన ఆ రుద్రమ్మకి తగిన శాస్తి జరగాల్సిందే. నన్ను గింతగనం బాధ పెట్టిన అనసూయకు బుద్ధి చెప్పాల్సిందేనక్క. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మనలో మనకి గొడవలు పెట్టి మనతోనే అబద్ధం చెప్పించిందంటే వాళ్ళ నోటితోనే నిజాలు చెప్పేద్దామే. ఎట్లక్క?
దానికో ప్లాన్ ఉంది, చెప్తాను రండి. నిన్ను వెనక నుంచి పొడిచింది ఆ కంచక్కి. నానా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నామ్మా. ఏం నిర్ణయించుకున్నావు నాన్నా? దేని గురించమ్మా? అదే నీ పెళ్లి గురించి. ప్లీజ్ అమ్మా, నా పెళ్లి గురించి మర్చిపో. ఇప్పుడు ఆ ఊసెత్తుకో. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. కాకపోతే జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే నాశనం అయిపోయేది నీ జీవితమే. ఇంకా నాశనం అవటానికి ఏం మిగిలిందమ్మా? మొత్తం సర్వనాశనం అయితే. నేను కన్న కలలన్నీ అలల్లా చెరిగిపోయాయి. నేను పెంచుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ పెళ్ళొద్దనుకుంటున్నాను. ఇక ముందు నా పెళ్లి గురించి ఆలోచించకు. అది ముగిసిపోయిన నాకు తెలుసురా, దాని మీద నీకు విరక్తి వస్తుందని. నాకు కావాల్సింది ఇదే. అయినా కొన్ని రోజుల్లో చావుపోయేవాడికి పెళ్ళెందుకురా? సరే నాన్న, ఈ రోజున్న ఆలోచనలు ఎల్లకాలం ఉండవు. నీ మనసు మారాలని, ఓ ఇంటివాడివి కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్లీజ్ నాన్న, నా మాట విను. ప్లీజ్ నాన్న, ఈ అమ్మ మాట విను. నీ మనసు మార్చుకో. ఏయ్, ఎవరు మీరు? అడుగుతుంటే అలా చూస్తారేంటి? అసలు ఎవరు మీరు? ఎవరు అని ఆ మహిళ అడిగేలోపే ఇద్దరు అగాంతకులు ఇంట్లోకి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న ఆంటీ పీక మీద కత్తి పెట్టారు. ఆంటీ వంటిలో వణుకు మొదలైంది, వారిలో దడ మొదలైంది. అంతలో పదునైన కత్తి ఆమె కంఠంలో దిగింది. అంతే, ఒక్కసారిగా ఆంటీ ఆర్తనాదం చేసింది. ఒసే రాక్షసి, కొడుకు మీద హత్య ప్రయత్నం చేస్తావా? నీలాంటి నీచురాల్ని ఏం చేసినా పాపం లేదే. అని కసిగా తిట్టి చంపేశారు. చచ్చింది ఎవరో చంపింది ఎవరో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి పోలీస్ డైరీ. మిగతా వివరాలు బ్రేక్ తర్వాత. ఏంటి వెధవ నాటకాలు? చదువుకో. బాయ్. పద.
ఏంటి అలా చూస్తున్నారు? నా డాన్స్ చూసి షాక్ అయ్యారు కదా. జీ తెలుగులో వచ్చి డ్రామా జూనియర్స్ కి నన్ను పంపించాలనిపిస్తోంది కదా. డ్రామా జూనియర్సా? అది చిన్న పిల్లలు వెళ్ళేది అత్తయ్య గారు, మీలాగా దున్న పిల్లలు వెళ్ళేది కాదు. ఏయ్, నార్మాయ్, 60 ఏళ్ళొచ్చినా 6 ఏళ్ల పాపలా ఉంటానని నీకు కుళ్ళే? అబ్బో! అసలు నేను డాన్స్ ఎందుకు వేసానో తెలుసా? తెలీదు అత్తయ్య గారు. ఆ గీత మనల్ని, మన ఇంటిని వదిలి వెళ్ళిపోయిందన్న ఆనందంలో అలా వేసానే. ఇది ఆనందంతో వేసినట్టు లేదు. మరి ఇల్లు కూల్చడానికి ఆ, ఆవేశంతో ఇలా ఇలా ఊగినట్టుంది. ఇప్పుడు ఆ గీతకి మనకి ఉన్న సంబంధం తెగిపోయినట్టే, ఆ పీడ వదిలిపోయినట్టే. అర్థమైందా నీకు నేను చెప్పేది? ఏంటి మీ బుర్రలు మీరేనో? నమస్కారం అనసూయ గారు. లాయరు నువ్వా? ఏంటి మొన్ననే ఇంటి బయటే నిలబడి మాట్లాడావు, ఇప్పుడేంటి డైరెక్ట్ గా లోపలికి వచ్చేసావు? ధైర్యం వచ్చిందా? నమ్మకం వచ్చిందండి. ఆ? ఏమని? మీ ఇంట్లో ఎంగిల్ ఫుడ్ ఏమీ మిగలలేదని. హ, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మిగిలుంటే నాతో ఇలా సోది పెట్టేవాళ్ళు కాదు కదా, తెచ్చిచ్చేవాళ్ళు కదా. అది కరెక్టే. సర్లే, రా కూర్చో. ఆ, అవును, ఇంతకీ ఎందుకు వచ్చావు? డబ్బులిచ్చి వెళ్దామని. డబ్బులా? అవును, 50 లక్షలు. లక్షలు? 50 లక్షలు? ఇవ్వనన్నా, ఇవ్వు. గీతను పిలవండి, ఇస్తాను. గీత? ఏ లేదా? అమ్మో, గీత వెళ్ళిపోయిందని చెప్తే ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ డబ్బులు ఇవ్వడు. స్కూల్కి సెలవులు కదా, మా చుట్టాలింటికి పంపించాను. నిజమేగా? మీ మీద ఒట్టండి. ఆ, సర్లేండి, గీత రాగానే కబుర్ చేయండి, వచ్చిస్తాను. మాకిచ్చి వెళ్ళొచ్చు కదా, గీత రాగానే మేమే ఇచ్చేస్తాం. ఏంటి, ఖాళీ సూట్ కేసా? గీత వల్ల లాభం లేదని ఆమెను వద్దు అనుకుంటున్నారని అర్థమయ్యే ఈ డబ్బు తీసుకొచ్చాను. ఆమె మీ దగ్గర ఉన్నంత కాలం ఇలా డబ్బు వస్తూనే ఉంటుంది. ఇవ్వండి. గీత రాగానే ఫోన్ చేయండి, వచ్చి ఇస్తాను. అనవసరంగా తొందరపడ్డానే. ఇప్పుడు ఎలా? 50 లక్షలు. చెప్పింది గుర్తుందిగా? హడావిడి చేస్తున్నాం, కంగారు పెడుతున్నాం, లెటర్ ఇచ్చి వెళ్ళిపోతున్నాం. అర్థమైందక్క, ఇక మన టాలెంట్ చూపిద్దాం పద. ఎవరు మీరు? డైరెక్ట్ లోపలికి వచ్చేసారు. ఎవరు మీరు అని అడిగే లోపు ఆ ఆగహంతకుడు తన చేతిలో ఉన్న కత్తికి పని చెప్పేశాడు. కేవలం 10 నిమిషాల్లో ఆ ముగ్గురు ఆడవాళ్ళని చంపేసి ఇంటిలో ఉన్న ఆ డబ్బులు నగలతో ఊడాయించారు. వెచ్చటి నెత్తురు నేల మీద పారుతుంది, శవాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి. అంతలోనే ఎటు నుంచి వచ్చిందో ఓ లెటర్ వారి వైపు దూసుకొచ్చింది. ఆ ఆడవాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఊపిరి బిగబట్టుకొని చూడసాగారు.
లెటర్లో ఏం రాసుందో, ఏ రహస్యం రాయబడిందో తెలుసుకోవాలంటే బ్రేక్ తరువాత. చూస్తూనే ఉండండి పోలీస్ డైరీ. పోలీస్ డైరీయా? షాక్ అయింది చాలు. ఈ లెటర్ చదువుకో. అర్థమైంది కదా? దాంట్లో రాసిన దాని ప్రకారం ఫాలో చేయండి. పద. ఓకే, లెట్స్ గో. అత్తయ్య గారు ఉన్నట్టుండి ఇంత సడన్ గా ఫారెస్ట్ తీసుకొచ్చారేంటి? సడన్ గా కాకపోతే స్లో మోషన్ లో ఓ 4 నెలలు నడిపించి తీసుకురావాలా? ఇప్పుడు మాత్రం విమానంలో తీసుకొచ్చారా? నడిపించే కదా తీసుకొచ్చారు. అసలు అడవికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? నా కర్మరా కర్మ. ఓ దానికోసం వచ్చావమ్మా? అది ఇక్కడ దొరకదు కదమ్మా. ఏంట్రా అది? కర్మరా కర్మ. అయ్యో నీ బొందరా. ఇందాక మన ఇంటికి ఇద్దరొచ్చి ఒక లెటర్ ఇచ్చారు, గుర్తుందా? లెటరా? లెటరే. గుర్తొచ్చింది. అందులో ఏం రాసిందో తెలుసా? చదివింది మీరైతే మాకెలా తెలుస్తుంది? ఛీ, యదవ జన్మ. అలా రాసుందా? అలా ఎందుకు రాసినట్టు? ఛీ, ఆపండి. మన రాంబాబు గారు గీతని శ్వేతని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి అడవిలో వదిలేసేంత వరకు ఎవరు చూశారంటనే వీడి కిడ్నాప్ మొత్తం వీడియో తీశారంట. ఆ వీడియో పోలీసులకు ఇవ్వకుండా ఉండాలంటే 10,000 ఇవ్వాలని నన్ను బ్లాక్మెయిల్ చేశారే. ఆ సీడీ కావాలంటే అడవిలోకి రమ్మని చెప్పారు, అందుకే వచ్చాం. పిచ్చేవదవా. ఆ వీడియో తీసిన వాడు ఎవడో గాని పెద్ద జఫాగల్లా ఉన్నాడమ్మా. ఎందుకురా? ఎవరైనా డబ్బులు తీసుకున్నాకే వీడియో తీస్తారు. వీడు వీడియో తీసాకే డబ్బులు అడుగుతున్నాడు. అయినా వీడియో తీసేవాడు నాతో ఒక్క మాట చెప్పుంటే నీ మేకప్ వేసుకునేవాడిని కదా. వాడేమన్నా నీ పెళ్లి వీడియో తీశాడనుకుంటున్నావా? కిడ్నాప్ షూట్ చేశాడ్రా. అది గనక పోలీసుల చేతిలో పడిందంటే నువ్వు నీతో పాటు నేను కూడా జైల్లో పడతాంరా. అమ్మో, అర్థమైంది అత్తయ్య గారు. కాకపోతే వాళ్ళు వీడియో తీసాము అన్నది నిజమో కాదో ఎలా తెలుస్తుంది? సీడీ చూస్తే తెలుస్తుందే. సీడీనా? ఎస్, సీడీలో రాంబాబు ఉన్నాడనుకో నిజం, లేదంటే అబద్ధం. ఏం తెలివి అత్తయ్య గారు. థ్యాంక్ యూ. పదండి. నా అంచనా ప్రకారం ఆ అనసూయ బ్యాచ్ ఈ పాటికి వచ్చేసే ఉంటారు. అవును సిస్టర్, ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా లేట్ వద్దు. ఆ మత్తు మందు రెడీగా ఉంది కదా? రెడీగా ఉందమ్మా, ఇదిగో. గదేంది మామూ, తాడు చుట్టిన తెంకాయలాగుంది. చూడ్డానికి అలాగే ఉంటుంది. దీని పొగ పిలిస్తే సూత తప్పి పడిపోతారు. దీని పొగ పిలిస్తే ఖచ్చితంగా పడిపోతారు కదా? నో డౌట్. ఒకవేళ పడిపోకపోతే ఎలా పడాలో మనం చూస్తాం. వద్దులే, త్వరగా పొగవై. ఆ పొగ పీలిస్తే మనం కూడా పడిపోతాం. మీరు దూరంగా ఉండండి, నేను వెలిగించి వచ్చేస్తా. ఓకే రండి. మామా జాగ్రత్త మామా, నువ్వు పడితే మోయలేక మేము చేస్తాం.
పొగేంట్రా పదేమ్మా చూద్దాం. పొగేంట్రా ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి?